ఏమండి, ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ అయితే ప్రతి ఒక్కరి చిన్ననాటి జ్ఞాపకం అండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను ఎలా చేస్తానో చూపించేస్తా వచ్చేయండి. అరకిలో పెద్ద ఉసిరికాయలను తీసుకొని వీటిని మంచిగా వాష్ చేసేసి తర్వాత ఒక గిన్నెలో వీటన్నిటిని వేసుకొని దీనిలో కాస్త ఉప్పు పసుపు వేసుకొని రాత్రంతా నానబెట్టి వదిలేయాలి. పొద్దుట్ లేచి ఆ వాటర్ని వంపేసి మంచిగా ఒకసారి మళ్ళీ మామూలు నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాయలకి చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకొని ఇలా ఒక బాటిల్లో వేసుకోవాలి. మీరు కొద్దిగా లేట్గా నానినా పర్వాలేదు తింటాము అనుకుంటే ఘాట్లు పెట్టాల్సిన అవసరం లేదు. నేనైతే అర్జెంటుగా వారంలో తినేద్దాం అనుకున్నాను కాబట్టి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు అరకిలో కాయలకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ మెంతులు, అలాగే 4 ఎండుమిరపకాయలు కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కారం కలర్ కోసం వేసుకొని ఫస్ట్ వీటన్నిటిని ఇలా కుదిపించామంటే మొత్తం కాయలకి మంచిగా పట్టుకుంటాయి. ఇప్పుడు వేడి నీళ్ళని బాగా మరిగించి అవి చల్లగా అయిన తర్వాత ఇలా నీటిలో వేసి కలిపేసుకోవాలి. ఇలా వారం రోజుల పాటు నానాలి. ప్రతిరోజు ఇలా కలుపుతూ ఉండాలి. వారం రోజుల తర్వాత సూపర్గా రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, వాటర్ కూడా ఎంత ఫ్రెష్గా ఉందో. కాయ అయితే మంచిగా నానింది, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.